आगे बढ़ो चलो। नेक्स्ट 3 स्टेशन मिल जाएंगे। మాల్ వెళ్ళడానికి ఆ మెట్రో స్టేషన్కి చేరుకున్నాము. చూశారు కదా, అండర్ గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ ఢిల్లీలో మెట్రో మొత్తం అండర్ గ్రౌండ్. సో మెట్రో నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుకుంటున్నాము. ఇంత దగ్గర ఉంది ఇది. This station is New Delhi Metro Station, co-branded by Mankind Pharma. Look on the left. ఢిల్లీ మెట్రో స్టేషన్ సిఎస్ఎఫ్ సెక్యూరిటీ అండర్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ మెట్రో ట్రైన్ ద్వారా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ఈ బ్రిడ్జ్ పై నుంచి స్టేషన్కి వెళ్తున్నాము. సో మొత్తానికి ఆగ్రా చేరుకున్నాము. 2 hours 50 minutes జర్నీ. సో చాలా రష్ ఉండే ట్రైను. 2 hours 50 minutes తర్వాత ఆగ్రా చేరుకున్నాము. సో ఇక్కడ నుంచి ఆగ్రా నుంచి తాజ్మహల్కి ఒక 5 kilometers షేర్ ఆటోలో 30 రూపాయలు వెళ్తున్నాము. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ 50 రూపాయలు 100 రూపాయలు కూడా మోసం జరుగుతుంది. షేర్ ఆటోలో 30 రూపాయలు అయితే వెళ్ళిపోవాలి. అక్కడ మన సౌత్ వాళ్ళని చూస్తే ఇంకా టూ మచ్ చేస్తారు, అది గమనించండి. ఖర్చంతా చూసుకుంటాను మస్తు మనకి హెల్ప్ చేయాలి. మ్యారేజ్ అప్పుడు కూడా మనకి ఇంతసేపు ఉన్నాడు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే దిస్ ఇస్ తాజ్ మహల్ ఎంట్రన్స్. తాజ్ మహల్ మెట్రో స్టేషన్ రెడీ అవుతుంది. అంటే ఆగ్రాలో మెట్రో కన్స్ట్రక్షన్ అవుతుంది, మెట్రో స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. తాజ్ మహల్ ఎంట్రన్స్. తాజ్ మహల్ వెస్ట్ గేట్ 500 meters. ఎంట్రన్స్లో ఇక్కడ మన సులభ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. సో ఎంట్రన్స్లోనే మనం డబ్బులు ఇచ్చిన తర్వాతనే లోపలికి వెళ్తారు. కానీ 10 రూపాయలు మనకు గ్రేటర్ హైదరాబాద్లో కూడా 5 రూపీసే ఉంటుంది 1 నెంబర్ వెళ్ళాలంటే. సో ఇక్కడ మినిమం 10 రూపీస్. నువ్వు 1 వెళ్తావా 2 వెళ్తావా మినిమం 10 రూపీస్. ఆ లోపల కూడా ఫ్లాషెస్ కూడా పనిచేస్తలేవు. సో టూరిజం ప్లేస్ అంటే డిమాండ్ ఏదైనా. టూరిజం ప్లేస్ అంటేనే కొంచెం దోపిడి ఉంటుంది. కనీసం ఇది పోసుకోవడానికి కూడా మినిమం 10 రూపీస్. సో తప్పదు. ఇచ్చాము. లోపలికి వచ్చే ముందు మనం షూలున్నా చెప్పులున్నా లోపల తిరగడానికి ఉండదంట. దానిపైన వేసుకోవడానికి ఏదో వైట్ కలర్ సాక్సెస్ టైప్ ఇచ్చారనుకుంటా. ఇది బయటనే మనం ఎంటర్ అయ్యేటప్పుడు అమ్ముతారు 10 రూపాయలు. ఇది షూలైనా చెప్పులైనా దానిపైన ఇది వేసుకుంటే లోపల తాజ్మహల్ చుట్టూ తిరగడానికి అనుకుంటా. సో తాజ్మహల్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ దాటేసాము, లోపలికి వెళ్తున్నాము. బహుశా ఇంకా ఈ 500 meters అంటే ఇక్కడ లోపలికి వెళ్ళినంత టికెట్ కూడా ఉంటుంది అనుకుంటా. టికెట్ తీసుకొని
లోపలికి వెళ్ళి తాజ్మహల్ ఎప్పుడు నిర్మించారు ఏంటి అనేది తాజ్మహల్ హిస్టరీ గురించి కూడా మాట్లాడుకుందాం. మహల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇక మనకి ఇట్లా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ అయితే గ్రీనరీ, చెట్లు, మొత్తం గ్రీన్ వే. ఫుట్పాత్ అయితే ఇలా ఉంది. లోపలికి వెళ్తున్నాము. यहाँ से करेंगे मोबाइल से तो 45 का, कैश में लेंगे लाइन में लग के 50 का। టికెట్ ఏడ తీసుకోవాలి, బ్యాగ్ ఏడ పెట్టాలి అని ఒకరు వచ్చి గైడ్ లైన్ చేస్తున్నారు. ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాము. ఇక్కడ ఆన్లైన్ పని చేయాలి అంటే ఆన్లైనే కాదు, ఓన్లీ క్యాష్ ఇస్తేనే ఎంట్రన్స్ టికెట్ ఇస్తున్నారు. 50 రూపాయలకు ఒక టికెట్, 6 టికెట్లు తీసుకున్నాం ఎంట్రన్స్. సో ఈ 50 రూపాయల టికెట్ తీసుకున్న తర్వాత మనం తాజ్మహల్ దగ్గరికి వెళ్తే ఇంకా పైకి ఎక్కడానికి రౌండ్గా తిరిగి చూడడానికి 200 టికెట్ తీసుకోవాలంట. అంటే అక్కడికి వెళ్ళి డిసైడ్ చేస్తాం పైకి ఎక్కాలా ఎక్కకూడదా, కిందన మొత్తం కనిపిస్తుందో చూద్దాం. సో ఇప్పుడు 50 రూపాయలు ఎంట్రన్స్ టికెట్తో వెళ్తున్నాము. మేము లోపలికి వచ్చిన వెంటనే అక్కడ గైడ్స్ అయితే ఆన్లైన్ స్కానర్ పెట్టిండు, అదేమో జియో నెట్వర్క్ వస్తలేదు, ఆడ ఆగమాగం చేసిండు. ఫాస్ట్ మేము టికెట్ తీస్తాం, 470 రూపాయలు ఛార్జ్ అవుతుంది చూపిస్తాం, ఆగమాగం చేసిండు. సో వాడిని తప్పించుకొని ఇక్కడ లగేజ్ రూమ్కి వచ్చేసాము. సో ఇక్కడ డైరెక్ట్గా ఆన్లైన్ కాకుండా క్యాష్ ఇస్తే టికెట్లు ఇస్తున్నారు. చాలా 50 రూపాయలకి అయితే 6 టికెట్లు తీసుకున్నాం మేము, 6 కాబట్టి. సో లగేజ్ కూడా స్ట్రేట్ కనిపిస్తుంది లాకర్ రూమ్. లగేజ్ పెట్టేసి టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాం. సో చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం తాజ్మహల్ చూడడానికి వెళ్తున్నాం. చిన్నప్పటి నుంచి కథలుగా విన్నాము ఇలా అలా అనేది. సో అక్కడికైతే వెళ్ళి మాట్లాడదాం. సో అందరూ మా 6 అయితే వచ్చేస్తున్నారు. చలో తాజ్మహల్. మనం ఎక్కడి నుంచి వచ్చిన వాడు గుర్తుపడుతున్నాడు తెలుసా. ఓల్డ్ ఏజ్ వాళ్ళని తీసుకెళ్ళడానికి ఉంటాయనుకుంటా. ఇక్కడ కొంచెం నడవలేని వాళ్ళు, ముసలి వాళ్ళు, తాజ్మహల్ చూడాలనుకున్న వాళ్ళ కోసం ఇలాంటి వెహికల్ ఇక్కడ ఏర్పాటు చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం. తాజ్మహల్ ఎంట్రన్స్ వెస్ట్ గేట్. ఎంట్రీ మామూలుగా ఉంటుంది అనుకున్నాము, ఏదో సినిమా థియేటర్లో వెళ్ళినట్లు ఉంది. సో లోపలికైతే వచ్చేసాము. ఇంకొక 5 నిమిషాలలో తాజ్మహల్ చూస్తాం అనుకుంటా. ఇంకా ఎంట్రన్స్ అయిపోయింది, వెళ్తున్నాము. ఇప్పుడు ఇది లాల్ కిల్లా ఎంట్రన్స్. లాల్ కిల్లా ఈ రెడ్ ఫోర్ట్ దాటిన తర్వాత బహుశా తాజ్మహల్ అనుకుంటా. సో ఎగ్జైటింగ్, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు చూడాలని ఉంటుంది కదా, దర్శించుకోవడానికి ఏముండదు. దిస్ ద వండర్ ఆఫ్ వరల్డ్, 7th వరల్డ్. సూపర్ వ్యూ, గ్రీన్ అండ్ రెడ్, ఎక్సలెంట్. ఇంకా మార్నింగ్ అవర్స్లో ఢిల్లీ నుంచి 8కు బయలుదేరాము. 8కు ట్రైనే బయలుదేరింది. 6 o'clock ఢిల్లీ నుంచి బయలుదేరాము. ఇంకా ఈ మధ్యాహ్నం అండ్ ఆఫ్టర్నూన్ చాలా రష్ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు ఒక మాదిరిగా అయితే ఉంది. సో ఇదే ఈ రెడ్ ఫోర్ట్, ఇది దాటితే, ఈ బిల్డింగ్ దాటితే తాజ్మహల్. అక్కడ లోపల నుంచి వైట్ కనిపిస్తుంది ఆల్రెడీ. ఏం పడదానా శుక్లం పడదా, ఇట్లా కాటన్ పడదా అంటే డోర్లు ఉండవు. ఉండయి గోల్కొండలో. అంటే గోల్కొండలో అంటే అక్కడ హైదరాబాద్ పరిపాలన ఎలా ఉండేదో ఇక్కడ కూడా అట్లే ఉంటుంది. ఏంటంటే సేమ్ అట్లనే ఉన్నాయి ఇక్కడ గదులు చూస్తుంటే అలాగే. ఎంట్రన్స్లోనే ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి ఫొటోస్ బాగా వస్తాయని చెప్పి ఇక్కడ నుంచే ఫొటోస్ తీసుకుంటున్నారు. దిస్ ఈస్ తాజ్ మహల్. చిన్నప్పటి నుంచి కథలుగా విన్న స్టోరీ. సో ఇక్కడ మెయిన్ ఫోటోషూట్ అంటే ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ ప్రొఫెషనల్గా దింపే వాళ్ళు కానీ ఇంకా కెమెరాలో దింపుకునే వాళ్ళు మెయిన్ ఫోటోషూట్ ఇక్కడనే జరుగుతుంది. ఇక్కడ నుంచి అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. అక్కడ పైన ఎక్కడానికి 200 టికెట్ అంట. సో వెళ్దాము. అవి 6 బందా तो एक फोटो 50 रुपीज़. సో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఉన్నాడు. 50 రూపాయలకు ఒక ఫోటో. వ్యూ మామూలుగా లేదు. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ గ్రీన్, బాగా గార్డెన్స్, ఫ్లవర్స్. సో దిస్ ఈస్ తాజ్ మహల్.
ముంతాజ్లో ముమ్ తీసేసి తాజ్ మహల్ అనేది పేరుగాంచింది. ఇక్కడ ప్రొఫెషనల్ కెమెరామెన్ 50 రూపాయలకు ఒక ఫోటో. మేము ఒక్కొక్కరం ఫోటో దిగుతున్నాము. చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది అనుకుంటా. తాజ్మహల్ మీద చేయి పెట్టిన ముత్యం ప్రవీణ్ కుమార్. తాజ్ మ్యూజియం. మ్యూజియం ఎంట్రీ ఫీజు ఏం లేదు, చూడ్డానికైతే వెళ్తున్నాము. ఈరోజు సండే కావడం వల్ల క్రౌడ్ అయితే బాగా పెరిగిపోయింది. సూపర్ వ్యూ తాజ్ మహల్, 4 సైడ్లు 4 మినార్లు, మధ్యలో తాజ్. చార్మినార్ 4 వైపులా లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఎటు నిలబడినా 4 సైడ్లు ఒకేలా కనిపిస్తుంటుంది. సో ఒకసారి పట్టుకొని అయితే చూద్దాం. అంటే చాలా అదృష్టం ఉండాలనుకోవాలి. అది మా జీవితంలో ఫస్ట్ టైం, లాస్ట్ టైం కూడా అనుకుంటున్నాం. ఓకే, మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తాం కదా, అక్కడ ఇక్కడ లోకల్గా ఉండే అశోక్ కుమార్, ఆయన కూడా ఆగ్రా లోకల్, ఆ ఎయిర్పోర్ట్లో చేస్తాడు. సో ఢిల్లీ నుంచి ఆగ్రా వరకు తానే తీసుకొచ్చాడు. ఇక్కడ మొత్తం లోకల్ గైడ్ ఇవ్వండి మాకు అంత చూపించాడు. थैंक यू भैया, आपका टाइम देके हम लोगों को पूरा घुमा दिए. ट्रेन में भी बहुत थोड़ा आप नहीं तो थोड़ा दिक्कत होता था. अरे नहीं, कोई दिक्कत नहीं यार. नहीं, आप लोग बाहर से आए हो. अशोक नेपालपुर से मेट्रो कैसे जाना नहीं मालूम, तो मेट्रो तक लाके, वो मेट्रो अंडरग्राउंड रहता है दिल्ली में, वहाँ से तो न्यू दिल्ली तक आके वहाँ से सुपर फास्ट पकड़ लेके इधर से उतरने के इधर एग्जिट होना. फिर आगरा में उतरने के बाद भी यहाँ पे ऑटो वाला थोड़ा ऐसा ऐसा उल्टा पल्टा रहता. ऑटो वाला की भी देख के नहीं, इसका भाषा में इधर का भोजपुर में जैसा होता ना लैंग्वेज, वो लैंग्वेज में बात करके ऑटो वाला की भी शेयरिंग ले यहाँ तक तो लाया. तो लोकल वाला नहीं है तो थोड़ा मुश्किल होता. अब बहुत थोड़ा तो दिक्कत होता था. थोड़ा दिक्कत होता है. अभी मैं लोकल का हूँ तो मेरे को पता है, कोई इशू नहीं है. थैंक यू भाई. हाँ, थैंक यू अशोक कुमार. कोई नहीं, चलते हैं फिर कभी. प्लीज़. थैंक यू. बहुत अच्छा है, कोई दिक्कत नहीं. बाकी कभी कोई प्रॉब्लम हो तो हमारे जैसे लोग बहुत मिलेंगे यहाँ पे जो हेल्प करेंगे. कोई दिक्कत वाली बात नहीं, कभी भी एनी टाइम आइए, कोई दिक्कत नहीं. अच्छा प्लेस है, आगरा में ताजमहल है. और इसके अलावा अगर टाइम रहे तो आप हमारे यहाँ पे लाल किले में भी घूमिए. उसके अलावा नज़दीक में वृंदावन है, जहाँ पे बहुत सारी तीर्थ धाम स्थल है, वहाँ जाके आप घूमिएगा. प्रेम मंदिर है जो कि बहुत अच्छा खासा है. जो फिरना है सब आगरा में घूमने के बाद में खाली ताजमहल नहीं और अरे बहुत सारा लाल किला है. इधर नज़दीक में तुम्हारा सेखरी फतेहपुर है. पूरे एक दिन घूमने के यहाँ पे उनका एक दिन में पूरा घूमो. और उसके अलावा भी बहुत सारा टाइम हो, अपने पास टाइम रहेगा तो नज़दीक में बहुत सारे टूरिस्ट पैलेस हैं. अभी आगरा घूमने के बाद में अगले दिन का प्लान कीजिए तो सेखरी फतेहपुर जाइए, वहाँ घूमिए. उसके अलावा थोड़ा नज़दीक में वृंदावन है, वृंदावन में जाइए. वृंदावन में बहुत सारी टूरिस्ट पैलेस है. मथुरा वृंदावन में, तो वहाँ पे भी बहुत सारे टूरिस्ट पैलेस है. प्रेम मंदिर है, गोवर्धन है, रमन रहती है, बहुत सारा है. कभी भी आइए, कोई नहीं, टाइम निकालेंगे फिर एक दिन प्लान करते चलते हैं. थैंक यू अक्षय. ओके, आ रहा हूँ भाई, कुछ डरने के नहीं, मैं आ रहा हूँ. मैं छुट्टी लगा के आता हूँ बोल के मेरे साथ आके इधर का पूरा दिखाया मेरे को. मेरे साथ वालों को भी ला लिया. मैं पूरे 6 जने मिल के आए, एंजॉय करे. और ताजमहल भी पूरा ब्यूटीफुल प्लेस में ला के इधर का पूरा क्या क्या है पूरे चीज़ आप बताया.
कोई नहीं मेरे से पूरा एंजॉय करा। इनका आज वेडिंग एनिवर्सरी डे वो छोड़ के भी हमारे साथ आया। बहुत बहुत शुक्रिया अशोक भाई, बहुत बहुत शुक्रिया। సో తను కూడా ఊరికి వెళ్ళాలి, మీకు చూపించినాకనే ఊరికి వెళ్తాను వచ్చాడు, అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. थैंक यू चलो ఓకే బాయ్. ఇక్కడికి సో ఇది ఇక్కడ ఎంట్రెన్స్ రాందాడే గైడ్స్ ఉంటారు. మేము 400 500 ఇక్కడ చూపిస్తాం, ఆడ చూపిస్తే ఏమొద్దు, ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఎంట్రెన్స్ 50 రూపాయలు టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత పైకి ఎక్కాలనిపిస్తే 200 టికెట్ 300 టికెట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఆరామ్సే మన తెలంగాణ ఎక్స్ప్రెస్ దిగి ఆగ్రాలో దిగి ఇక్కడ మనం ఒకరోజు టూరిజం ఉంటుంది మొత్తం ఆగ్రాలో. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మనకు తెలంగాణ ఎక్స్ప్రెస్ అంటే 4:30కి దిగుతుంది. ఇక్కడ లోకల్గా ఒక రూమ్ తీసుకొని ఒకరోజు ఆగ్రా ఈ చుట్టుపక్కల టూరిజం అంతా చూసుకొని తర్వాత ఢిల్లీ కూడా చూసుకొని మళ్ళీ అదే తెలంగాణ ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోవచ్చు. అయితే సూపర్ ఉంది. వావ్ తాజ్ మేము ఇక్కడ ఆగ్రాకి వచ్చాము తాజ్మహల్ చూడడానికి. వెరీ సూపర్, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, వెరీ వండర్ఫుల్. సో ఎంట్రెన్స్లోనే లెఫ్ట్ సైడ్ వెళ్ళి అక్కడ మ్యూజియం చూసుకొని అలా వెనకాల నుంచి చూసుకుంటూ రౌండ్గా తిరిగి మళ్ళీ ముందుకు వచ్చేసాము. సో ఇక్కడ నుంచి ఈ తాజ్మహల్ హిస్టరీ ఏంది, ఎలా కట్టించారు, ఎవరు కట్టించారు, దీనికి గల హిస్టరీ ఏందో ఈ వీడియోలో చెప్తాను. న్యూఢిల్లీ నుంచి మార్నింగ్ బయలుదేరి తాజ్మహల్ని చూడడానికి అయితే వచ్చాము. సో ఈ వీడియోలో మీరు ముందు ఎంట్రెన్స్ అవన్నీ చూశారు. సో చాలా అద్భుతమైన కట్టడం. చిన్నప్పటి నుంచి తాజ్మహల్ని పిల్లలుగా ఉన్నప్పుడు ఒకలాగా విన్నాం, పెద్ద అయినాక. సో ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 40 years అనుకో, తాజ్మహల్ చూడడానికి 40 ఏళ్ళ సమయం పట్టింది. ఫస్ట్ టైం చూస్తుంటే ఎగ్జైట్మెంటింగ్, అందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది. సో చిన్నప్పుడు చాలా చెప్పారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంచెం తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు తాజ్మహల్ గురించి మాట్లాడుకుందాం. తాజ్మహల్ వెనకాల హిస్టరీ చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకు తెలుస్తుంది, అలాగే మేము కూడా తెలుసుకున్నాం. సో ఈ వీడియో ద్వారా చెప్పొచ్చు అని అయితే చెప్తున్నాము. అన్న, నీకు ఈ తాజ్మహల్ గురించి నీకు ఎంతవరకు తెలుసు హిస్టరీ? తాజ్మహల్ గురించి నీకు తెలిసిన హిస్టరీ? తాజ్మహల్ అన్నది మన భారతదేశంలో ప్రతిరూపంగా మన హిందుస్థాన్ ఇండియాలో ఉంది. అయితే విషయం ఏంటంటే ఇది షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ బేగం మరణం తర్వాత ఆమె మీద అమితమైన ప్రేమతో గుర్తుగా ఈ తాజ్మహల్ను నిర్మించడం జరిగిందని చరిత్ర చెప్తుంది. ఈ తాజ్మహల్ అన్నది మా ప్రపంచంలో 7వ వింతగా ప్రసిద్ధి చెందింది. 7వ వింత. సో ఇదే అందరు చెప్తున్నది కూడా ఇదే. ఇంకా ఈ తాజ్మహల్ని కట్టిన మెయిన్ ఒక పెద్ద మేస్త్రి ఉంటాడు. ఒక ఇల్లు అయినా ఒక బంగ్లా ఏది కట్టినా ఒక మెయిన్ మేస్త్రి ఉంటాడు. సో ఈ తాజ్మహల్ని కట్టిన ఆ మేస్త్రిని ఇక్కడ వరకు చేయిలు నరికేశారని మనం విన్నాము. షోల్డర్ ఈ కింది ఇక్కడ వరకు తీసేశారంట. అది చరిత్రలో చెప్పంగా విన్నాము. సో ప్రవీణ్ అయితే మా ప్రవీణ్ నాకు తెలిసింది చెప్పారు, మేము కూడా తెలుసుకున్నాము. సో తాజ్మహల్ ఇక్కడ ఢిల్లీ కేంద్రంగా మొఘళ్ళు పాలించారు. మొఘల్ చక్రవర్తి 3వ భార్య ముంతాజ్. తనకు చాలా ఇష్టం, షాజహాన్కి చాలా ఇష్టం, 3వ భార్య చాలా ఇష్టము. ఆమె 14వ సంతానం, ఆమె సంతానము 14 మందిని కన్నది. ఆమె 14వ సంతానం తర్వాత 1631లో అప్పుడే బిడ్డ పుట్టిన వెంటనే చనిపోయింది. ప్రియా ముంతాజ్ మహల్ ఆమె పేరు, తీసేసి తాజ్మహల్ పెట్టారనుకుంటా. ఆమె మీద ఎక్కువ ఇష్టం కాబట్టి 14వ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చనిపోయింది. తను తట్టుకోలేక ఎప్పుడు గుర్తుండిపోవాలనుకొని ఈ తాజ్మహల్ నిర్మించడం జరిగింది. ఈ తాజ్మహల్ నిర్మాణం కూడా చాలా చరిత్రత అనుకోవచ్చు. 1631లో ఆమె చనిపోతే 1632 అంటే ఇంకో సంవత్సరం తర్వాత 32లో నిర్మించి 32లో స్టార్ట్ అయింది. 1653లో అయిపోయింది. అంటే దగ్గర 21 సంవత్సరం నిర్మాణం చేశారు. ఇది 20,000 మంది పనిచేశారంట. 20,000 మంది 21 సంవత్సరం కష్టపడితే సో ఇంత అద్భుతమైన తాజ్మహల్ ప్రపంచంలోనే 7వ వింత. అంతకుముందు తెలుసు ఎన్ని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏదో అనుకున్నాం, కానీ 21 సంవత్సరం కట్టడానికి అయింది. 20,000 మంది కట్టారు. సో దీని వెనకాల హిస్టరీ, అప్పుడు మొఘళ్ళు పాలించారు కాబట్టి ఆయన 3వ భార్య ముంతాజ్కు గుర్తు సమాధి. అందరూ సమాధి అంటారు, సమాధే, కానీ ఒక అద్భుతమైన కట్టడమే ప్రపంచ వారసత్వంగా 7 వింతలలో ఒక ఇంత ప్రపంచ వింత అయింది. సో ఇలా ఈ తాజ్మహల్ వెనుక గల హిస్టరీ ఇది. తర్వాత మనకి ఇంకా అప్పుడు రాజులు
యుద్ధాలు ఇవన్నీ మనకు తెలిసిందే. దాని తర్వాత మనకి ఇంకా బ్రిటిష్ వాళ్ళు, ఇక్కడ ఢిల్లీలో బ్రిటిష్ వాళ్ళు కట్టినవి ఉన్నాయి. ఇక్కడ మొఘల్ చక్రవర్తులు లాల్ కిల్లా అంటారు, ఇక్కడ రెడ్ కోటు ఎర్రకోట కేంద్రంగా ఇక్కడ మొఘలులు పాలించారు, బ్రిటిష్ వాళ్ళు పాలించారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మొఘలు చనిపోయారు, కొంతమంది వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళని మనం పోరాటం చేసి వెళ్ళగొట్టాము. ఇప్పుడు మనకు చట్టాలు వచ్చాయి, మనకు ఒక రాజ్యాంగం. సో ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు కట్టిన కట్టడాలని మనం ఇప్పుడు ప్రపంచ వారసత్వంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రపంచం నుంచి నలుమూలల నుంచి ఏ దేశం నుంచి వచ్చినా ఖచ్చితంగా ఢిల్లీలో దిగుతారు. ఎక్కువ మంది టూరిస్టులు అయితే ఢిల్లీలో దిగుతారు. ఫస్ట్ తాజ్మహల్ని చూస్తారు. ఈ తాజ్మహల్కి ప్రపంచంలోని ఏ ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ ఎవరు వివిఐపీలు వచ్చినా ఫస్ట్ ఇండియాకి వస్తే ఫస్ట్ ఢిల్లీకే వస్తారు. తాజ్మహల్ ముందు ఒక ఫోటో తీసుకుంటారు. అందం ఎట్లా కట్టారు ఏందైనా తెలుసుకోవడమే కాకుండా మేము డైరెక్ట్గా ఫస్ట్ టైం ఢిల్లీ రావడం, ఫస్ట్ టైం అది చూడడం, ఫస్ట్ టైం వీలైతే ఇంకొక 2-3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీతో రావడానికి కూడా ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మేము మా కంపెనీతో వచ్చాము కాబట్టి ఇప్పుడు మాకు చూసే అవకాశం దొరికింది చాలా ఈజీగా. ఇప్పుడు చూసాము, ఫ్యూచర్లో ఎప్పుడైనా సమయం కుదిరితే ఫ్యామిలీతో రావడానికి ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము చూసినాం కాబట్టి ఏ కన్ఫ్యూజ్ లేదు. ఎలా రావాలి, ఆగ్రాలో దిగాలి, ఇక్కడ ఒక రోజు చూసుకోవాలి, తర్వాత ఢిల్లీలో 2 రోజులు చూసుకోవాలి, వీలైతే ఇంకా పక్కన ఉన్న సిమ్లను కూడా చూసుకోవచ్చు. అక్కడ నుంచి ఇంకా రిటర్న్ ట్రైనా ఫ్లైటా అనేది అది ఫ్యామిలీతో చూడడానికి కూడా. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా రావచ్చు. మనకు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంటుంది నాంపల్లిలో. తెలంగాణ ఎక్స్ప్రెస్ నుంచి ఆగ్రాలో దిగొచ్చు. ఆగ్రాలో ఒకరోజు స్టే చేసి తాజ్మహల్ చూసుకొని తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయి మళ్ళీ ఢిల్లీలో కూడా చూడదగాల్సిన బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ అండ్ ఇండియా గేటు, ఎర్రకోట, ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ మెట్రో కూడా ఉంటుంది. ఇంకా అక్కడ లోకల్ మెట్రో ద్వారా తిరగవచ్చు, బస్సు ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ఈజీగా రావచ్చు. ఇలా అయితే చేరుకోండి, ప్లాన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ తాజ్మహల్ గల హిస్టరీ. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. తిరిగి ఆగ్రా నుంచి విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళే సూపర్ ఫాస్ట్లో జనరల్ టికెట్ తీసుకొని ఇలా అయితే వెళ్తున్నాము. సాయంత్రం 6:15కు అయితే ట్రైన్ దిగాము. ఫుల్ క్రౌడ్. విశాఖ టు ఢిల్లీ వెళ్ళే ట్రైన్లో వెళ్ళాము. ఫుల్ అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఇంత క్రౌడ్గా ఉంది. ఇది నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో అయితే దిగాము. సో ఆగ్రా నుంచి ఇలా చేరుకున్నాం 2 గంటల 50 నిమిషాలు.